తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. అందం, అభినయం, నటన మున్నగు వాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయికగా గుర్తింపు సంపాదించింది. ఆమె తమిళనాడులోని శివకాశిలో జన్మించింది. ఆమె తండ్రి పేరు అయ్యప్పన్. ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అను ఒక సోదరి, సతీష్ అను సోదరుడు ఉన్నారు. ఆమె లంహే అను చిత్ర నిర్మాణంలో ఉండగా తండ్రి గారు, జుదాయి అను చిత్ర నిర్మాణంలో ఉండగా తల్లిగారు మరణించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి. కానీ శ్రీదేవి కూతురు అయినప్పటికీ తన తల్లి అంత్యక్రియలకు తానే చితికి నిప్పు అంటించింది. ఆమె తన నట జీవితాన్ని బాలనటిగా కందన్ కరుణై అనే తమిళ చిత్రంతో మొదలుపెట్టింది. అయితే విజయ చిత్ర అని ఒక తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తుణైవన్ అనే చిత్రం తన మొదటి తమిళ చిత్రమని చెప్పింది. అంతకు ముందే తాను కుల వళక్కు అనే తమిళ సినిమాలో బుక్ అయ్యానని, కానీ ముందుగా తుణైవన్ విడుదలయ్యిందని చెప్పింది. నటిగా తొలుత ఎక్కువగా తమిళం, మలయాళం చిత్రాలలో నటించారు. ఆమె నటించిన మలయాళం చిత్రాలకు ఎక్కువగా ఐవి శశి గారు దర్శకత్వం వహించారు. ఆమె నటించిన మలయాళ చిత్రాలలో చెప్పుకోదగినవి ఆద్యపాదం, ఆలింగనము, కుట్టువుం, శిక్షయుం, ఆ నిమిషం. 1976లో బాలచంద్ర చిత్రం మూండ్రు ముడిచ్చులో కమల్ హాసన్, రజనీకాంత్లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలనచిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం రజనీకాంత్ సినీ జీవితంలో ఒక మైలురాయి. మూండ్రు ముడిచ్చు తర్వాత శ్రీదేవి మరిన్ని విజయవంతమైన చిత్రాలలో వీరితో కలిసి నటించారు. కమల్ హాసన్ గారితో ఆమె గురు, శంకర్లాల్, సిగప్పూర్ రోజక్కల్, తాయిల్లామల్ నానిల్లే, మీడుం కోకిల, వాయే మాయం, వరుమయిన్, నిరన్ సింగప్పు, నీలా మలార్గల్, మూండ్రా పిరై, 16 వయదినిలే మొదలగు చిత్రాలలో నటించారు. రజనీకాంత్ గారితో ఆమె ధర్మయుద్ధం, ప్రియా, పొక్కిరి రాజా, టక్కర్ రాజా, అడుతా వారిసు, నాన్ అడిమై, ఇల్లే మొదలగు చిత్రాలలో కలిసి నటించారు. 1975-85 సమయంలో ఆమె తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయిక. అదే సమయంలో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో కూడా అగ్రశ్రేణి కథానాయికగా కొనసాగింది. దాదాపు అందరూ అగ్ర కథానాయికలతో కలిసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు గారితో ఆమె కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో నటించారు. ఏ. నాగేశ్వరరావు గారితో ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమ కానుక మొదలగు చిత్రాలలో నటించారు. కృష్ణతో కలిసి ఆమె కంచు కాగడ, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. కమల్ హాసన్ తర్వాత శ్రీదేవి కృష్ణ గారితో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే హిందీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆదిలో ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు. వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువదించబడినవి. ముఖ్యంగా కె. రాఘవేంద్రరావు గారు, కె. బాపయ్య గారు దర్శకత్వం వహించినవి. 1978లో శ్రీదేవి మొదటి హిందీ చిత్రం సోల్వా సావన్ అమోల్ పాలేకర్తో కలిసి నటించారు. ఆ చిత్రం విజయవంతం కాలేదు. కానీ ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన తదుపరి చిత్రం హిమ్మత్వాలా మంచి విజయం సాధించింది. ఆ చిత్రంతో ఆమెను ఉత్తర భారతదేశంలో థండర్ థైస్ అని పిలవసాగారు. ఆ ఒక్క చిత్రంతో ఆమె హిందీ చిత్రరంగంలో స్టార్ అయిపోయారు. ఆమె తదుపరి చిత్రం సద్మ ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. హిందీ చిత్రసీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలురాయి. 1980లలో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. వాటిలో కొన్ని నగీనా, మిస్టర్ ఇండియా, చాందిని, చాల్బాజ్ మొదలగు చిత్రాలు. చాల్బాజ్ చిత్రానికి గాను ఆమెకి మొదటి ఫిల్మ్ఫేర్ పురస్కారం లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమె పలు ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంతో ఆమెకు మిస్ హవా హవాయి అనే పేరొచ్చింది. ఆమె ఆ చిత్రంలో చార్లీ చాప్లిన్గా మరువలేని నటనా ప్రతిభ కనబరిచారు. చాందిని చిత్రం ఆమె సినీ జీవితంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయిక. ఆ సమయంలో ఆమె అధిక పారితోషికం అందుకునేవారు.
యశ్ చోప్రా ఆమెతో చాందిని చిత్రం తర్వాత లమ్హే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గాను ఆమె 2వ ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఖుదాగవా, గుమ్రా చిత్రాలలో ఆమె నటనతో ఎంతోమంది హృదయాలను దోచుకున్నారు. హాలీవుడ్లో ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల చిత్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ఆమెతో సినిమా తీయదలిచి ఆమెను సంప్రదించారు. కానీ సమయం లేనందువలన ఆమె ఆ చిత్రాన్ని తిరస్కరించవలసి వచ్చింది. 6 ఏళ్ల విరామం తరువాత ఆమె సహారా ఛానల్లో ప్రసారమైన మాలిని అయ్యర్ అను సీరియల్లో నటించారు. అంతేకాకుండా కరిష్మా కపూర్ నిర్వహించే జీనా ఇస్కే నామ్ అనే కార్యక్రమంలో కూడా అతిథిగా కనిపించారు. కాబూమ్ అనే నృత్య పోటీలకు ఒకరోజు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆమె ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక సభ్యురాలిగా పనిచేశారు. 2007 ఫిబ్రవరి 24న 52వ ఫిల్మ్ఫేర్ పురస్కారాల ప్రదానం రోజున ఆమె నర్తించి మెప్పించిన 80లలోని కొన్ని పాటలకు మరలా నర్తించి అభిమానులను తోటి కళాకారులను వినోదపరిచారు. అలా ఆమె మరోసారి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో తాను బస చేసిన హోటల్ గది బాత్రూంలో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించింది.